శ్రీ ఆనందగంగ ఛానల్ ప్రేక్షకులకు మరియు శ్రోతలకు హృదయపూర్వక నమస్కారాలు. మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని, విలువలను పంచుతూ మీ ముందుకు సాగుతున్న మన శ్రీ ఆనందగంగ ఛానల్లో ఈరోజు ఒక అద్భుతమైన కథను విందాం. అమ్మా, నాన్న ఎవరు గొప్ప? ఒక అందమైన పల్లెటూరు. సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా మెరిసిపోతోంది. ఇంటి ముందున్న అరుగుమీద అన్నయ్య రాము, చెల్లి సీతా కూర్చుని బొమ్మలు గీసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ల కళ్ల ముందు ఒక దృశ్యం కనిపించింది. పక్కనే ఉన్న చెట్టుమీద పక్షి తన పిల్లలకు నోటితో ఆహారం అందిస్తోంది. అది చూసిన సీత మనసులో ఒక సందేహం మొదలైంది. వెంటనే అన్నయ్య వైపు తిరిగి ఇలా అడిగింది. సీత: అన్నయ్యా, నాకొక సందేహం. అసలు ఈ లోకంలో అమ్మ గొప్పదా లేక నాన్న గొప్పవాడా? రాము కాసేపు ఆలోచించి సీత తల నిమురుతూ ఇలా అన్నాడు. రాము: నాకు సరిగ్గా తెలియదు సీతమ్మ, కాని నాకైతే అమ్మే అందరికంటే గొప్పది అనిపిస్తోంది. సీత: కాదన్నయ్యా, నాన్నే గొప్పవాడు అని నా నమ్మకం. ఎందుకంటే మనం ఏమడిగినా తెచ్చిస్తారు కదా. రాము నవ్వుతూ: అయితే మనమొక పని చేద్దాం. ముందుగా నాన్నకు తెలియకుండా అమ్మ దగ్గరకు వెళ్ళి అడుగుదాం. ఆ తర్వాత అమ్మకు తెలియకుండా నాన్నను అడుగుదాం. అప్పుడు మనకు నిజం తెలుస్తుంది అన్నాడు. ఇద్దరూ సరేనని ఒప్పందం చేసుకున్నారు. అమ్మ చెప్పిన నాన్న గొప్పతనం. పిల్లలిద్దరూ వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లారు. రాము: అమ్మా, నీకో చిన్న ప్రశ్న. నిజం చెప్పు, నీవు గొప్పవా లేక నాన్న గొప్పవాడా? అమ్మ ఆ ప్రశ్న విని ముసిముసి నవ్వులు నవ్వింది. వారిని దగ్గరకు తీసుకుని ఇలా చెప్పింది. అమ్మ: పిల్లలు, నాన్నే గొప్పవారు. ఎందుకంటే నేను మీకు ఈ లోకాన్ని చూపిస్తాను, కాని నాన్న మిమ్మల్ని ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. నేను మీకు అన్నం వండి పెడతాను, కాని ఆ అన్నం గింజను ఇంటికి తీసుకురావడానికి ఎండలో ఎండి, వానలో తడిసి నాన్న ఎంత కష్టపడతారో మీకు తెలియదు. నా కళ్లలో నీళ్లు వస్తే మీరు తుడుస్తారు, కాని నాన్న కన్నీళ్లు కంటిలోనే దాచుకుని మనందర్నీ నవ్విస్తారు. అందుకే నాన్నే అందరికంటే గొప్ప. పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయారు. నాన్న చెప్పిన అమ్మ గొప్పతనం. కాసేపటి తర్వాత నాన్న పొలం నుంచి రాగానే పిల్లలు ఆయన దగ్గరకు పరిగెత్తారు. అమ్మ వంటగదిలో ఉన్నప్పుడు మెల్లగా నాన్న చెవిలో అదే ప్రశ్న అడిగారు. సీత: నాన్న, అమ్మ గొప్పదా నీవు గొప్పవాడివా? నాన్న చిరునవ్వుతో పిల్లలిద్దరినీ ఎత్తుకుని ఇలా అన్నారు. నాన్న: పిల్లలు, నాకంటే అమ్మే వేల రెట్లు గొప్పది. నేను మీకు కేవలం బయట ప్రపంచాన్ని మాత్రమే ఇవ్వగలను, కాని అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మీకు జన్మనిచ్చింది. మీరు ఏడవకముందే మీకు ఆకలి వేస్తుందని అమ్మకు తెలుస్తుంది. నేను ఇంటికి ఆస్తులు తేవచ్చు, కాని ఈ ఇంటిని దేవాలయంలా మార్చే శక్తి కేవలం అమ్మకే ఉంది. నేను అలసిపోతే అమ్మ నాకు ధైర్యం చెప్తుంది. మీతో ఆడుకోవడానికి నాకు ఓపికనిస్తుంది. అమ్మలేని ఇల్లు చీకటి. అందుకే అమ్మే అందరికంటే గొప్ప. అమ్మ నాన్న గొప్పతనాన్ని, నాన్న అమ్మ గొప్పతనాన్ని చెప్పడం విని పిల్లలిద్దరి కళ్ళు చెమర్చాయి. రాము సీతను దగ్గరకు తీసుకున్నాడు. రాము: సీత, చూశావా, ఒకరిమీద ఒకరికి ఉన్న గౌరవం, ప్రేమ ఎంత గొప్పదో? అవునన్నయ్యా, అమ్మ ప్రేమ అయితే నాన్న ఆ ప్రేమకు ఆసరా. అమ్మ ప్రాణమైతే నాన్న ఆ ప్రాణానికి ఊపిరి. వీరిద్దరూ కలిస్తేని మన జీవితం ఒక అద్భుతమైన కావ్యం. అప్పటినుంచి రాము, సీత ఇద్దరూ అమ్మనాన్నల పట్ల మరింత గౌరవంగా ఉండటం మొదలుపెట్టారు. ఒకరినొకరు కించపరచుకోకుండా ఒకరి విలువ మరొకరు చాటి చెప్పడమే నిజమైన ప్రేమ అని వారర్థం చేసుకున్నారు. తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ చిన్న కథ మనందరి ఇళ్లల్లో స్ఫూర్తిని నింపుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని మంచి కథలు మరియు సందేశాల కోసం మన శ్రీ ఆనందగంగా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.